The relationship between two persons of a family must be like a fish and water. But it should not be like a fish and a fisherman. ఇక్కడ ఫిష్ ఎవరు, వాటర్ ఎవరు? వాటర్ ఈజ్ హస్బెండ్, ఫిష్ ఈజ్ వైఫ్. ఫిష్ లేకుండా వాటర్ ఉంటుంది కానీ వాటర్ లేకుండా ఫిష్ ఉంటుందా? చచ్చి ఊరుకుంటుంది. అటెన్షన్ గాయ్స్, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అప్పుడే 5 years అయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నాకు ఇంకా మాస్టర్స్ చేస్తున్నట్టే ఉంది. ఐ స్టిల్ ఫీల్ యంగ్, యు నో. అచ్చా, జస్ట్ అప్పట్లో పొట్ట ఉండేది కాదు, సిల్కీ హెయిర్, నడుం కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది. టోటల్ గా చెప్పాలంటే నా లెవెల్ కి తగ్గట్టు ఉండేవాడు. ఏంట్రా అంత సెట్ వేసిన మనోడు ఇంత క్యాజువల్ తీసుకున్నాడా? క్యాజువల్ గా తీసుకున్నాడని నువ్వు అంటున్నావు, మూసుకుని కూర్చున్నాడని నేను అంటున్నాను. అంతేనంటావా? అంతే. చాలా బాగా చెప్పావు. మళ్ళీ లైఫ్ 5 years బ్యాక్ వెళ్తే ఎంత బాగుండేది. ఎందుకు, వేరే అమ్మాయి దొరికేదనా? ఐ విష్. ఏంటి? ఏం లేదు, కిడ్స్ గేమ్ టైం. ఏంటి ఐ విష్? నీకంత సీన్ ఉందా? అదే నాకు మండేది. నీకెన్నోసార్లు చెప్పాను అందరి ముందు నా జుట్టు గురించి నడుం గురించి మాట్లాడొద్దని. ఓ అదా నీ బాధ? ఐ వాస్ జస్ట్ కిడ్డింగ్. కమ్ ఆన్ కూల్, డోంట్ రూయిన్ ద మూడ్. ఏంటి కిడ్డింగ్? అందరి ముందు నీ మీద జోక్ వేసి కిడ్డింగ్ అంటే ఊరుకుంటావా? నువ్వు జోక్ వేస్తే జోక్ వేసినట్టు ఉండదు, పగ తీర్చుకున్నట్టు ఉంటుంది. కమ్ ఆన్ మామా, డ్రింక్స్ రెడీ. Cheers. సూపర్ మామా పార్టీ. థ్యాంక్స్ రా, మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. 5 సంవత్సరాలు అయింది కదా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్పాలి. ఫ్యూచరా? పెళ్ళంటేనే డెడ్ ఎండ్ మామా. లైఫ్లో ఒక్కసారి బ్యాచులర్ లైఫ్ మళ్ళీ తిరిగి వస్తే అదిరిపోద్ది మామా. చూస్తుంది. చూస్తే చూడండి వై, అన్ని మూసుకొని కూర్చోాలా? మొదలు పెట్టింది. అసలేంటి నీ ప్రాబ్లం? ఆర్ యు నాట్ హ్యాపీ విత్ ద మ్యారేజ్? ఆ మాట నేను అనాలి. ఆర్ యు నాట్ హ్యాపీ విత్ మీ? ప్రియా, మాట్లాడుతుంటే వెళ్ళిపోకు. అవును, అందరి ముందు నా ఫ్లాస్ ఎత్తి చూపించడం నీ కామెడీ. అవును, ఉన్న మాట అంటే ఉలికెందుకు? నీకు నాకన్నా బెటర్ గర్ల్ దొరికేదా? మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నా మొహం కాదే, నీ మొహం చూసి మోసపోయినందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అచ్చా, ఇప్పుడు కూడా నేనంటే పడి చచ్చే వాళ్ళు ఉన్నారు తెలుసా? జోక్ ఆఫ్ ద ఇయర్. ఆంటీస్ వెనకాల అంకుల్సే పడతారు. 1 minute నాకు మ్యారేజ్ కాలేదనుకుంటే కాలేజ్ గర్ల్స్ నా చుట్టూ తిప్పుకుంటా. ఓకే, అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, లెట్స్ సీ. 1 month బ్రేక్ తీసుకో. ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని ట్రై చేసుకో. నాకంటే బెటర్ అమ్మాయిని డేట్ కి తీసుకునిరా. నేను నీకంటే ఎలిజిబుల్ అబ్బాయితో వస్తా. ఓకే, అలాగా? ఇట్స్ మై ఛాలెంజ్. ప్రియా, 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 పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ప్రియా, పెట్టండి.
చా కట్ చేసింది ఏంటిది? ప్రియా ఎక్కడున్నావు? అక్క వాళ్ళ ఇంటికి వచ్చా. ఏంటి సీరియసా? సీరియస్ ఏముంది? లెట్స్ గెట్ ఓవర్ విత్ ఇట్. వీ షల్ మీట్ విత్ అవర్ డేట్స్ ఆఫ్టర్ 1 month. నో మోర్ డిస్కషన్స్. ఎందుకే నీకు అంత పొగరు? నేనేంటో చూపిస్తా చూడు. సుబ్బుగాడికి ఫోన్ చేయాలి. సుబ్బుగాడు ఎక్కడా? హలో సుబ్బు, అర్జెంటుగా వచ్చాయి. ఏంట్రా కొంపతీసి చంపేసావా? ప్రియా వెళ్ళిపోయిందిరా. ప్రియ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిందంతే, ఏం చెప్పాలి? ఎందుకే ఏమైందిరా? అది సంగతి. నువ్వు ఫస్ట్ ఇంటికి వచ్చాయి. ఓకే సరే, నేను వస్తున్నా. సుబ్బు రారా. అదిరా సంగతి. ఇంకా 1 month నా ఇష్టం. రేయ్, ఇదేదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టుందిరా. అందులో కూడా వైఫ్ ఇలాంటి ఆఫరే ఒకటి ఇస్తుంది. ఆపు, అది సినిమా. అక్కడ లేడీ ఆడియన్స్కి భయపడి అలాగే తీస్తారు. ఇది రియాలిటీ. ఇక్కడ నేను ఎవ్వడికి ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. ఇదేదో వర్కౌట్ కాదేమోరా. రేయ్, ఎంకరేజ్ చేయరా. జీవితంలో తిరిగి రాదనుకున్న బ్యాచులర్ లైఫ్ మళ్ళీ వచ్చింది. ఇమాజిన్ మావా. నీ పేరు కుమార్ కాదురో, ఆదర్శన్ పెట్టాలి. ఐ నో. ఇంకా నెక్స్ట్ ఏంటి మావా? మనం మంచి క్లబ్కి వెళ్దాం రా. 오빤 강남 스타일 강남 스타일 ఆడది ఎప్పుడు తన మొగుణ్ణి పులిలా ఉండాలనుకుంటుందిరా. అంతేకాదు, ట్విస్ట్ ఏంటంటే 강남 스타일 అదే పులి మీద ఎక్కి స్వారీ చేయాలనుకుంటుంది. రైట్. నువ్వు స్వారీ చేయించిన రోజులు ఓకే. ఏ రోజైతే మొండికేస్తావో అప్పుడు ఉంటుందిరా నీకు. ఇవన్నీ నాకు తెలుసురా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒక్క ఫిగర్ పడట్లేదు. ఇంకా లాభం లేదు మామ, ఇంకో పెగ్గేయాల్సిందే. 오빤 강남 스타일 오빤 강남 스타일 오빤 강남 스타일 అబ్బా అబ్బా. రేయ్, ఆర్ యు ఓకే? ప్రియా ప్రియా ప్రియా. రేయ్, రియా లేదురా, వెళ్ళిపోయింది. మర్చిపోయావా? అయినా నీకు ఇదేం పిచ్చిరా బాబు. ఉన్నంతకాలం ఒక ఏడుపు, లేకపోతే ఇంకో ఏడుపు. షీ స్టార్టెడ్ ఇట్ రా. తెలుసు కదా నీకు. అయినా ఎందుకురా నీకంత ఈగో? ఏమీ మాట్లాడకుండా కూర్చుంటేనేమో మూసుకొని కూర్చున్నావు అంటావు. అపోజ్ చేస్తేనేమో ఈగో అంటావు. ఎలా రా చావడం? మగాడికి ఫ్రీడమ్ లేదా? రేయ్, నేను మగాడినేరా. నీకో విషయం తెలుసా? ఎప్పటి నుంచో ఆడవాళ్ళని తొక్కేస్తున్నారంటూ ఇప్పుడు మగాళ్ళందరినీ తొక్కితే
నీకు న్యాయం ఎక్కడ జరుగుతుందిరా? ఇలాగే కంటిన్యూ అయితే మహిళా సంఘాలు పోయి మగాళ్ళ సంఘాలు వస్తాయి. మగాళ్ళకు కూడా 33% రిజర్వేషన్, మెన్స్ వెల్ఫేర్ స్కీమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదో పెద్ద సైకిల్ రా. ఒకళ్ళకి న్యాయం జరగడానికి ఇంకోళ్ళని తొక్కాల్సిన పని లేదు మావా. ఈక్వాలిటీ ఉండాలి. అది ఎలారా? అదేలాగో తెలిస్తే నీతో ఎందుకుంటానురా ఇక్కడ. మామా మ్మ్, నువ్వు బయటికి కనిపించవు కానీ నీలో చాలా విషయం ఉందిరా. మ్మ్. ఫస్ట్ నడుం బాగు చేయించుకో, యా. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇంకో వారం పట్టేటట్టుంది మావా. ఆ పిల్ల అంత బరువు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదే. మందేశం కదా, తెలియలా. అరే అది కాదురా, ఉంది 4 వీక్స్, దానిలో 1 వీక్ గాను, ఇంకా మిగిలింది 2 వీక్సే కదరా. 4లో 1 పోతే 3 నాన్న, 2 వీక్స్ కాదు. లెక్కలో వీక్ కదా తమరు. సరే గాని నీ నడు నొప్పికి ఆ మంత్రి సత్యనారాయణ యోగా ట్రై చేయి. ఓకే, ఐ గాట్ టు లీవ్ నౌ. సరే బాయ్ రా. టేక్ కేర్. బాయ్ రా. నీకు గుడ్ మార్నింగ్, నాకు గుడ్ నైట్. What is the status of the project, guys? From the database perspective, all the schemas are ready. Pawan is looking into it. యా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. Okay. Shruti will send out the meeting minutes. Okay, guys. I think that's it. You have any questions? All right. Let's get back to work. సుబ్బు, చెప్పరా. ఒకసారి రూమ్కి రారా. ఓకే. రే సుబ్బు, చెప్పరా. నాకు కావాల్సిన అమ్మాయి దొరికిపోయిందిరా. అవునా? ఎవర్రా? అదేరా, కొత్తగా వచ్చిన ఇంటర్న్ శృతి. శృతియా? ఆ అమ్మాయి తెగ నవ్వుతుందిరా నన్ను చూసి. ఆ అమ్మాయి అందరినీ చూసి అలాగే నవ్వుతుందిరా. అయినా ఆ అమ్మాయి నీకన్నా 5 years చిన్నదిరా. లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ మాత్రం గ్యాప్ ఉంటుంది కదరా. అయినా చిన్నదైతే కొంచెం రెస్పెక్ట్ కూడా ఇస్తుంది. ఏంటి రెస్పెక్ట్? అమ్మాయిలో ఆటమ్మామ లాంటోడు. చిన్నది పెద్దది అనే తేడా ఉండదు. పేలిందనుకో మటాష్. అబ్బాయిలు పీచ్ మిఠాయి టైపు, ఓన్లీ చూడడానికి బిగ్గు. ఏమోరా, నాకు అదంతా తెలీదు. నాకెందుకో శృతి పడిపోయినట్టు అనిపిస్తుంది. సరే, ఇదేదో ఆలోచించాల్సిన విషయం. కాఫీ కడుగు, క్లారిటీ వస్తుంది. అవునరా, ముందు క్లారిటీ రావాలి. క్లారిటీ నీకు కాదురా, నాకు. శృతి ఏంటో నువ్వేంటో. నీ అబ్బా. You guys want to join for a cup of coffee? You sure? Hey Pawan, what happened to the project that I gave you last week? వాట్ ప్రాజెక్ట్? You don't remember? ఓ దట్ ప్రాజెక్ట్. You want to finish that before coffee or after the coffee? ఐ విల్ డూ ఇట్ నౌ. You better. Shall we go? Okay. What can I get for you, sir? 2 coffee, please. Thank you. అవును శృతి, ఈ మధ్య పవన్ గారు నీ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు. Him? Oh, sorry. He's just my friend since my bachelor's. If I would fall for someone, he should be settled at a young age, like you, not like him. Why are you laughing? Does it sound like I'm flattering you?
నో 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 ఇట్ జస్ట్ రిమైండెడ్ మీ వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. వాడికి మాస్టర్స్ అయ్యాక పెళ్లి సంబంధాలు చూస్తుంటే గ్రీన్ కార్డ్ ఉందా, సెటిల్ అయ్యాడా అని చెప్పి అన్ని సంబంధాలు రిజెక్ట్ చేసేవారు. ఇప్పుడు అన్నీ ఉన్నా ఎప్పటికీ రిజెక్ట్ చేస్తున్నారు. Why? ఏజ్ బార్ అయిపోయిందే. Okay. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి గట్టిగా నమ్మితే ఆ అబ్బాయి ఏదైనా సాధించగలడు. ఒక అబ్బాయి ఏదైనా సాధించి చూపిస్తే అమ్మాయి అతన్ని జీవితాంతం నమ్ముతుంది. మ్మ్. ఆ? ఆ? ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూ అంత బాధపడేదానివి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు ప్రియా? లైఫ్ అంటేనే కాంప్రమైజ్. అక్క ఆపు. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది? ఇఫ్ హీ వాంట్స్ టు లీవ్ ఐ కెనాట్ స్టాప్ హిమ్. బట్ ఇఫ్ హీ రియలీ లవ్స్ మీ హీ కెనాట్ లీవ్ మీ ఈవెన్ ఇఫ్ హీ వాంట్స్ టు. నా డౌట్స్ కూడా తీరిపోతాయి కదా. నేనింక చిన్న పిల్లని కాదక్క. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మరి నువ్వు కూడా ఐ మీన్ ఆర్ యు లుకింగ్ ఫర్ ఎ డేట్? నో, ఐ లవ్ హిమ్. I hope he realizes the value of our relationship. What if he doesn't? Let's see. ఇంకా 5 days లో తెలిసిపోద్ది కదా. అరే, పెళ్ళయ్యాక అమ్మాయి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది అర్థం చేసుకోకపోతే పెళ్లి చేసుకొని వేస్ట్. నాకైతే ప్రియా మాట్లాడే ప్రతి దాంట్లో ప్రేమ తప్ప ఇంకేం కనిపించదురా. ఆలోచించు. ప్రియా, ఆ డ్రెస్ ఏంటి, ఆ జుట్టు ఏంటి? నా డ్రీమ్, నా ఇష్టం. ఓకే ఓకే, హీస్ మై ఫ్రెండ్. Hey, this is AJ. సెంటిమెంట్ అని వదిలేస్తే నా పరువు పోద్ది. కమాన్ రా. ఇంకా 5 days ఉందిరా. ఇంతవరకు ఒక్క అమ్మాయి పడలేదు. మామా, ఒక ఐడియా రా. నాకు తెలిసిన అమ్మాయిని ఎవరైనా ఒక అమ్మాయిని యాక్ట్ చేస్తే దొరికిపోతావేమోరా. అంతే అంటావా? అరే, ఒక ఐడియా. వన్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్. చెప్చావు. ఇట్రా. రే మామా, సూపర్ రా. అదే. ఒక అమ్మాయికి అబ్బాయికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అమ్మాయి పెళ్ళయ్యాక అబ్బాయి మారతాడనుకుంటుంది. ఒక అబ్బాయి పెళ్ళయ్యాక అమ్మాయి మారదు అని చేసుకుంటాడు. ఫైనల్లీ ఇద్దరి అజంప్షన్స్ తప్పని తెలుస్తుంది. అప్పటినుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీ విషయంలో జరిగింది కూడా అదే. Do I know you? Maybe in your dreams, bro. Hey, let's go. Yeah. హే శృతి. Hey, Priya. మీరు ఫ్రెండ్సా? అనుకున్నా. పక్కరా. Bye. బాయ్. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రేమగా చూసుకోవట్లేదా? ప్రేమ లేదని కాదు. కెన్ వి జస్ట్ టేక్ వాక్? 5 yearsలో అర్థం కాని ప్రేమ
జస్ట్ ఈ 1 మంత్లో అర్థమైందిరా. మరి శృతిని ఎందుకు తీసుకొచ్చావురా? నా ముందు పోజా? ఆ ఒకటి అడక్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. అది ఒప్పుకోవడానికి ఓవర్ యాక్షన్ అంతే. అయినా నిజంగానే ఒక అమ్మాయిని తీసుకొచ్చుండుంటే ఆహా, ఇండియాలో పోలీస్ కేసు పెడితే పాస్పోర్ట్ సీజ్ చేసి బొక్కలో వేస్తారు. మా ప్లాన్స్ మాకుంటాయి. అమ్మని నువ్వు చాలా డేంజరస్సే. సరే కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇలాంటి ఆఫర్ ఇస్తే బాగుంటుందేమో, నీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఆహా, ఇంకొక్క నిమిషం కూడా నిన్ను వదిలేది లేదు. The relationship between two persons of a family must be like a fish and water. But it should not be like a fish and a fisherman. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో సాధారణంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పాలు నీళ్లు అని, చిలక గోరింక అని, భూమి ఆకాశం అని రకరకాలుగా పోల్చుతూ ఉంటారు. అయితే ఈ పోలికలో పాలు ఎవరు నీళ్లు ఎవరు అన్నది మాత్రం పెద్ద ప్రశ్నే. అందుకే మన కథలో ఈ కుమార్ అండ్ ప్రియా